హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు మీకు కబాబ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అదేంటి కబాబ్స్ అంటుంది, నక్క దోసకాయ మాకు చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేనండి, నక్క దోసకాయతోని కబాబ్స్ చేసి చూపిస్తున్నాను. సగం ముక్క ఆవకాయ పెట్టుకున్నానండి, సగం ముక్క పిల్లలకి స్నాక్ చేస్తున్నాను. ఫస్ట్ నక్క దోసకాయ ముక్కని పీల్ తీసుకొని చిన్న చిక్కుగా కట్ చేసుకొని అందులోనే బంగాళదుంప పేస్ట్ని కూడా వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ చెక్కు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పిజ్జా హబ్స్ ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ బాగా కలుపుకొని తగినంత వరిపిండి కూడా వేసుకోండి, రైస్ ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వీడియోలో చూపించినట్టుగా దాంట్లోనే చీజ్ స్లైసెస్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా స్టఫ్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అండి కబాబ్స్. చాలా చాలా టేస్టీ అయినా నక్క దోసకాయ చీజీ కబాబ్స్ రెడీ. మీరు ఇంట్లో ట్రై చేయండి. చీజ్ స్టఫ్ చేసాం కదా, అబ్బా వేడివేడిగా భలే టేస్టీగా ఉంది తెలుసండి. పిల్లలకి చీజ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? మీరు ట్రై చేయండి. నక్క దోసకాయతో పప్పు చేసుకోవచ్చు, ఆవకాయ పెట్టుకోవచ్చు, ఇలా స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.